హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఓన్ ఐడియాస్. ఈరోజు వీడియో ఏంటంటే రిచ్ చిల్డ్రన్ వర్సెస్ పూర్ చిల్డ్రన్. అయితే నిజానికి ఈ చిన్న వయసులో ధనిక పేద మధ్య ఉన్న భేదం అనేది వీళ్ళకి తెలియదు. జీవితాన్ని ఎప్పుడు సరదాగా గడిపేస్తూ ఉంటారు. బాల్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మధురమైన జ్ఞాపకం. బై ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అన్న బటన్ని టచ్ చేస్తే పక్కన యొక్క బెల్ సింబల్ వస్తుంది. దీనిలో ఆల్ అన్నది యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే ఎందుకు లేచారు? కాసేపు పడుకోండమ్మా. సరే అయితే లేచారు కదా, మొక్కలు కడుక్కోండి. ఏంట్రా గొడవ ఎందుకు పడుతున్నారు మీరు? పెద్ద పిల్ల కోసం నాన్న ఇడెత్తలేదు. నాకు పెద్ద పిల్ల కావాలి. నాకు పెద్ద పిల్ల కావాలి. గొడవ ఎందుకు పడుతున్నారు మీరు? పెద్ద పిల్ల కోసం నాన్న. అయినా ఒరే, ఇప్పుడు రేపు నేను రకమప్పుడు నీకు అన్నీ చేయవలసింది అదే కదరా. దానికి పెద్ద పుల్ల ఇవి, నువ్వు చిన్నపిల్ల తీసుకోరా. రేపు పొద్దున్న లగ్నప్పుడు అన్నీ చూడవలసింది అదే మరి నీకు. పడిగేసుకోండి మొక్కలు. పిల్లలా తుడిచేసుకున్నారు మొక్కలు, రెండు ఇలా కూర్చోండి. చెద్దన్నం తినిపించేస్తాను. ఇగో బెల్లం మొక్కలు ఇద్దరికే చేరుకోటి. ఏ చెయ్యమ్మా, తీసుకోరా. ఈ పక్కొచ్చి బొమ్ముని మరి నేను మళ్ళీ పనిలోకి పోవాలి కదా, లేట్ అయిపోద్ది. ఆలస్యం అయిందనుకో నన్ను తిడతారు కదా అక్కడ. ఊరుకో, బెల్లం ముక్క ఊరుకో, బాగుంటుంది. నువ్వు పట్టరా, తినేంటి కబ్బాబానే. మన ఇంటి దగ్గర నాకు దెబ్బలాడుకోమాకండి. ఆకలి అయితే కథ అన్నం పెట్టు తినే. నువ్వు తినేసి దీనికి కథ పెట్టే. అన్నయ్య ఆడతాడు తినేయే మధ్యాహ్నం. మళ్ళీని నేను వద్దుల్లోకి లేట్ అవుద్ది కదా. కాసేపు ఆ పక్కింటి పిల్లలతో వెళ్ళి ఆడుకోండి. దెబ్బలాడుకోమాకండి వాళ్ళతోటి. కొట్టకూడదు రాను. బాగుందా? తినేయమ్మా బాగా. ఏంటి చెల్లి? అన్నయ్య ఆడుకుందాం. అరే లేచిపోయారు ఇద్దరని. గుడ్ గర్ల్, గుడ్ బాయ్. సరే అయితే మీకోసం ఇచ్చక్క పెసరట్టు ఉప్మా చేశాను. మీకు ఇష్టమని పూరి చేశాను. ఇద్దరు వెళ్ళి బ్రష్ చేసుకుని స్నానం చేసి వచ్చింది ఇంకా. ఓకేనా? అప్పుడు ఆడుకుందరుగా టిఫిన్ చేసేసి. ఇప్పటికే 8 దాటిపోయింది మరి. ఓకేనా? లేవండి చుక్క చేసి వచ్చేయండి ఇద్దరు. ఇది అస్సలు మండదు బంగారా. పెట్టినా మండుతుంది. ఇకండి కదా చిక్క.
గమ్మున బొట్టు పెట్టేసుకుంటే టిఫిన్ తినేసి ఆడేసుకోవచ్చు నువ్వు. అన్నయ్య కూడా రెడీ అయిపోయాడు. రారా, నీకు కూడా పౌడర్ రాస్తాను నీట్గా. నీకు కూడా చిక్క పౌడర్ రాసేస్తాను. బాబోయ్ పెట్టనా? సరే, ఇక్కడేనా? నువ్వు కూడా పెట్ట, నీకు కూడా పౌడర్ రాసేసి. ఏమా ఏం ఆడుకుందాం ఈరోజు మనం? క్యారమ్ ఇంకా కుక్కాట. సరే, అన్నయ్య అన్నయ్య దెబ్బ తగిలిందా? అవును చెల్లి. అయ్యో అన్నయ్య దెబ్బ. అన్నయ్య ఎడకర తగ్గిపోతుంది. చెల్లియా నాకు పెట్టేసారా ఇద్దరుని? కావాలి, నేను చూస్తాను. ఇగో పాలు తాగండి ఫస్ట్. అన్నయ్య యార్ ఫస్ట్ తాగితే వాళ్ళకే రిమూవ్. ఓకే, చెల్లి అయిపోయినాయి. నేనే నాకే రిమోట్. అన్నయ్య ప్లీజ్ ఒకసారికి నాకు ఆయన చూసాక నాకు ఇచ్చేసేది. ఇప్పుడు తండ్రి ఆకాయ తండ్రి వెళ్ళి మీ తాత చేసి పట్టుకో మామ. అప్పుడప్పుడు తండ్రి ఆకాయ తండ్రి వెళ్ళి మీ తాత చేయి పట్టుకో. అప్పుడప్పుడు తండ్రి ఆకాయ తండ్రి వెళ్ళి మీ తాత చేయి పట్టుకో. తండ్రి ఆకాయ తండ్రి వెళ్ళి మీ తాత చేయి పట్టుకో. కోడి పిల్ల కుయం కుయం గెద్దొచ్చి కోడి పిల్ల కుయం కుయం గెద్దొచ్చి కోడి. కావాలి అమ్మా, గట్టి తగ్గుతుందమ్మా బ్యాట్. అయిపోయిందా నీ ఆట అప్పుడే? చెల్లి చూడు ఎంత బాగా పెట్టిందో. గుడ్ గర్ల్, ఎంత బాగా పెట్టిందో. ఓయ్ ఓయ్, ఏంటి ఇంకా అస్తమాను సెల్ ఫోన్లు టీవీయేనా? చెల్లికి అన్న రైమ్స్ నేర్పచ్చు కదా, నీకు స్కూల్లో నేర్పిని.
అమ్మ ఉండమ్మా, నేను గేమ్ ఆడుకోవాలి. అబ్బో ఏదో పెద్ద. ఓకే సరే అయితే ఆడుకోండి. ఆడుకుంటున్నా. లక్ష్మి అలా వస్తా నేను తీర్థంలోకి వెళ్ళానే. ఇది ఏంటో తెలుసా, ఇలా పెట్టుకుంటారంట. ఆ పెట్టి చూపించింది నాకేమోని. ఇగో చెవులి చూడు, నీకు ఎన్ని తెచ్చినాను నేను. అన్ని చెల్లికేనా? నాకు ఒక్కటి కూడా తెలదమ్మా. అక్కడ అన్ని ఆడపిల్లలయ్యే ఉన్నాయిరా. ఈసారి నాన్న అక్కడికన్నా వెళ్ళినప్పుడు నీకు బ్యాట్ బాల్ తెమ్మంటానే నేను ఆడుకుంటాకి. బాగున్నాయా? మనం ఈసారి మళ్ళీ సంతలోకి వెళ్తాం కదా, అప్పుడు పెట్టుకుంది గానే దాచేస్తాను ఇప్పుడు. అమ్మా ఎంత బాగున్నాయో చూడు, నాకెంత బాగున్నాయో. బాగున్నాయిరా తల్లి, నీకు బంగారం. ఎంత బాగున్నాయో. బాగున్నాయారా చెల్లికి? బాగున్నాయమ్మా. నువ్వు కూడా పెద్ద అయ్యాక చెల్లికి ఇలాంటి బోల్డ్ కొనాలి నాన్న. దాసేనా ఇప్పుడు? నాన్న కొత్తకి ఇంకా ఆలస్యం అవుతుంది, చాలా పని ఉంది. కట్ మజ్జిగ కలిపి టిఫిన్ కర్రలో పోతాను, వెళ్ళి ఇచ్చి వస్తావా? నేను వస్తాను. తీసుకెళ్ళరా పోనీ. చెయ్యి అక్కడ వదలకు మరి అన్న ఇది, సరేనా? నిదానంగా వెళ్ళి నిమ్మలంగా వచ్చేయండి. సరే నేను కలిపి తెస్తాను, ఉండండి. పట్టుకెళ్ళి ఇచ్చేసిరండి అమ్మ. నేను మీరు వద్దుల్లోకి వంట చేసేస్తాను, స్నానాలు చేసి అన్నం తినేద్దు. ఉండి చెల్లి చెప్పులేసుకొస్తాను. చెయ్యి పట్టుకుని వెళ్ళండి. వస్తున్నా. ఏం కావాలరా? నిన్న డాడీ చాక్లెట్స్ తెచ్చారు కదా, ఏమమ్మా? అయ్యో నిన్నే తినేసారు కదా. అమ్మా ఇక్కడ కదమ్మా షాపు, వెళ్ళి తెచ్చుకుంటామమ్మా, డబ్బులు ఇవ్వమ్మా. అమ్మో ఒక్కడు వెళ్ళకూడదు, చిన్న పిల్లడు అసలు. నేను డాడీకి ఫోన్ చేసి తెప్పిస్తాను ఇద్దరికి, సరేనా? నీకు కావాలా? ఇద్దరికి తెప్పిస్తాను నేను. ఓకే పెట్టుకున్నాం 5:30. హలో హలో పిన్ని. వాసు ఖాళీగానే ఉన్నావా? పిన్ని బయటకు వచ్చాయా, అన్న పని ఉందా? ఏం లేదమ్మా, నేనేమో చిన్న ఫంక్షన్ ఉంది వెళ్ళాలి, చిన్నానికేమో ఖాళీ లేదు. వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారు కదా. నువ్వు కొద్దిసేపు వచ్చి వెళ్ళని చూసుకుంటే నేను ఆ ఫంక్షన్కి వెళ్ళొచ్చేద్దామని. రాగలవా? పిన్ని ఒక్క పావు గంట ఆగు, వస్తానే. సరే ఒక మీరు వెళ్ళండి, నేను వస్తానులే ఇంటికి. ఓకే అయితే ఒక అరగంటలో అన్నా పర్లేదు, నువ్వు వచ్చాక వెళ్తానులే. మళ్ళీ వీళ్ళిద్దరూ భయపడతారని. సరే అయితే ఉంటా. పిన్ని అన్నయ్య వస్తాడు మీ ఇద్దరి దగ్గరే ఉండడానికి. నేను ఇక్కడ చిన్న ఫంక్షన్ ఉంది వెళ్ళొచ్చేస్తాను. అమ్మా నేను కూడా వస్తానమ్మా. వద్దమ్మా రాకూడదు. షాప్ ఓపెనింగ్కి రా, నేను వచ్చేటప్పుడు ఏమైనా తెస్తాను మీకు, ఓకేనా? ఏం చేస్తున్నారు పిల్లకాయలు? ఆడుకుంటున్నారు ఇద్దరనే. నేనేమో టీవీ చూస్తున్నాను, మళ్ళీ పెట్టేసి నీళ్ళు కట్టడం. ఇదిగో నీకేమో షటిల్ బ్యాట్ పోయింది కదా నీతోటి, నీకు షటిల్ బ్యాట్. లాస్ట్ ఏం తెచ్చాను చూడు, బాగుందా?
బాగుందమ్మా. నీకోసమని తీసుకొచ్చానురా. ఇదిగో నువ్వు మామయ్య పెళ్ళిలో పొట్టు పరికిని కట్టుకుని ఇది వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. చూద్దామా? అమ్మ నేను మా ఫ్రెండ్స్తో కలిపి ఇది ఆడుకుని వస్తానే. సరే అయితే కాకు నీ దగ్గరే ఉంది కదా, వెళ్ళి ఆడుకురా అయితే. రెండు పిల్లలు. అమ్మా అమ్మ థమ్స్అప్ కూడా తెప్పించచ్చు కదమ్మా. అస్తమాను తాకూడదమ్మ థమ్స్అప్ పిల్లలు. పిల్లలకి చాక్లెట్స్ తెమ్మని చెప్పండి డాడీకి. చాక్లెట్స్ తీసుకొస్తారు కదా, ఓకేనా? నా బ్యాగ్ పోతాదే. ఏం పాడవుతుంది, నాకు ఎలా ఇష్టం. నా బ్యాగ్ చూసి నాన్న వచ్చేసాడు. నాన్న పెద్ద పనస్తాడు. రండి. నాన్న ఇప్పుడు కోసేస్తావా? ఇప్పుడు కోస్తాను రా, తిందాం. ఇప్పుడు కోసుకుని తిందాం. నడండి. నాన్న కోసేస్తావా? ఇప్పుడు కోసేస్తాను, తిందాం. ఊరు ఎందుకురా బ్యాగ్ ఎంత బరువుగా నీకు? నాన్న నాకు ఇలాంటిది ఇంకో బ్యాగ్. నీకు చిట్టి పొట్టి బ్యాగ్ కొంటాం. నువ్వు స్కూల్కి వెళ్తావా మరి? సరే. రండి. నీకోసం ఏం తెచ్చింది తెలుసా? చాక్లెట్స్ తీసుకోండి. మీకు రెండు, చెల్లికి రెండు. ఓకేనా? ఇలాగా కథ చెప్పనా? రండి కూర్చోండి. ఒక మంచి కథ చెప్తాను మీకు నేను. ఒక ఊర్లో రామయ్య సోమయ్య అని ఇద్దరు ఉన్నారన్నమాట. రామయ్యకేమో మంచి తెలివైనడు అనమాట, సోమయ్య ఏమో పెద్ద తెలివి లేనివాడు అనమాట. ఒకసారి రామయ్య సోమయ్య ఇద్దరునే అడవిలోకి వెళ్తారన్నమాట. అడవిలోకి వెళ్తుంటే ఒక ఎలుగుబంటి వచ్చేస్తారు వెనకాల. వచ్చేస్తే అప్పుడు రామయ్య ఏమో తెలివైనడు కదా. అప్పుడు ఏం చేస్తాడు, రామయ్య పరుగు వెళ్ళిపోయి చెట్టు ఎక్కేస్తాడు. సోమయ్య పాపం చెట్టు ఎక్కుతూ రాదు. ఏం చేయాలో ఆలోచిస్తారు అన్నమాట. ఆలోచించి అప్పుడు ఏం చేస్తాడంటే కింద పడుకుని పోతారు అన్నమాట. అలా నేల మీద పడుకుని పోయి గాలి తీసుకోకుండా పడుకుని పోతారు అన్నమాట. పడుకుని పోతలకి ఆ ఎలుగుబంటి దగ్గరికి వచ్చి ముక్కుతో ఇలా వాసన చూసి వెళ్ళిపోతున్నమాట. ఎలుగుబంటి ఎప్పుడు కూడా ఏంటంటే చచ్చిపోయిన తిందవు. అలాగా అతను అలాగా బతుకుతారు అన్నమాట. బాగుందా కదా? ఏటయ్యా ఎంత టైం అయిపోతుంటేను. ఇంక పడుకోండి మీరు పిల్లకాయలు, పడుకోండి. రండి పడుకుందాం. రండి నువ్వు ఇటేపుకొచ్చు. నేను పైన ఒకటి అమ్మ చుక్కలు లెక్కెట్టకూడదు అమ్మ. అలాగా అలా చుక్కలు లెక్కెడితే ఆ చుక్కలు ఎన్ని ఉన్నాయో అన్ని సురుబుడికాయలు మన మీద ఒంటి మీదకి వచ్చేస్తాయంట. లెక్కెట్టకూడదు అలాగా. బొబ్బో కొత్త వీడియో గేమ్ డౌన్లోడ్ చేస్తాను, రా చూపిస్తాను నీకు కూడా. ఇది ఎలా ఆడాలంటే, ఇది ఇక్కడ ఉంది కదా, ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్ని యాక్టివేట్ చేస్తే ఇక్కడ నుంచి ఈ గేమ్ డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు ఈ బాల్స్ ఏంటంటే ఇక్కడ నుంచి బాల్స్ ఇక్కడ నుంచి ఇలాగా ఈ బాల్స్ని మనం డిస్ట్రాయ్ చేయాలన్నమాట. ఈ బాల్స్ని ఇక్కడ నుంచి డిస్ట్రాయ్ చేస్తే మళ్ళీ కొత్త బాల్స్ ఈ పక్క నుంచి వచ్చేస్తూ ఉంటాయి. మరి అన్ని మూల నుంచి కూడా వచ్చేస్తాయి బాల్స్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ట్యాప్స్ నొక్కితే మళ్ళీ మనకు 2-3 ట్యాప్స్ వస్తాయి. ఆ ట్యాప్స్ అన్ని మనం వాడుకోవచ్చు అన్నమాట. అర్థమైందా నీకు? అర్థమైందా? అర్థం కదా? ఏమండి ఇంక చాలండి, పడుకుంటారు వాళ్ళు. పడుకోండమ్మా. పడుకోరైతే నువ్వు కూడా పడుకో. పిల్లలు కొత్త గేమ్స్ నేర్పి మరీ చెడగొట్టేస్తున్నారు వాళ్ళని మీరు. డెవలప్ చేయాలి. గేమ్స్ ఆడితే ఏం పోయింది? బుజ్జండి బంగారాలు. ఓకే మీరు పడుకోబెట్టేయండి, నేను కిచెన్ క్లీన్ చేసుకొచ్చేస్తాను. సరే. ధనవంతులైనా పేదవారైనా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఎవరికి కష్టాలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి, ఎవరు అనుభవించే సుఖాలు వాళ్ళకి ఉంటూనే ఉంటాయి.
ముఖ్యంగా అందరిలోనూ ఉండాల్సింది ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు. ఇవి రెండూ ఉంటే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఎలాంటి కష్టాన్నైనా ఈజీగా మనం జయించగలుగుతాము. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.